గైస్ లిటరలీ టైం అయితే 6 అవుతుంది. 7 degrees ఉంది. లోయెస్ట్ టెంపరేచర్ అండ్ హైయెస్ట్ ఫాగ్ అరకులోనే చూస్తున్నాం మనం. లిటరల్గా చూసుకుపోతుంటే పొగలు వస్తున్నాయి చూసు నుంచి కూడా. చేతులు ఫ్రీజ్ అయిపోయినాయి, నాకు నమ్మైపోయింది, పని చేయట్లేదు చేతులు. అసలు ఒక్కొక్క మలుపు తిరుగుతుంటే ఒక్కొక్క మంచి మంచి వ్యూస్ కనిపిస్తున్నాయి. దో అనుకున్నా, చెప్పాను నేను. హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి డిసెంబర్ 25th. ఈరోజు వచ్చేసి క్రిస్మస్ అనమాట. సో అందరికీ మెరీ క్రిస్మస్. నేను చెప్పాను కదా మనం ఈరోజు అయితే కటికా వాటర్ ఫాల్స్, బొర్రా కేవ్స్ అండ్ అరకు చూడబోతున్నాం అని చెప్పి. బట్ మనం అయితే అరకు చూడట్లేదు. నైట్కి ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే, సో బైకర్స్కి చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట అది. అదే ఒడిస్సాలో ఉన్న డియోమలి. డియోమలికి వెళ్ళే రూట్ మాత్రం అదిరిపోద్ది, ఫుల్ ఘాట్ ఉండబోద్ది. ఆ వెళ్ళే రూట్ రైట్ లెఫ్ట్ మొత్తం గ్రీనరీ ఉండబోతుంది. ఆల్సో డియోమలిలో మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఒడిస్సాలోనే హైయెస్ట్ పీక్ అనమాట. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. మార్నింగ్ 4కి లేసాం అనమాట, రెడీ చేసి. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అయిపోతుంది టైం. మేమైతే రెయిన్ జాకెట్ వేసుకున్నాము. చలి అయితే ఎరికేసేస్తుంది భయ్య అరకులో. ప్రజెంట్ టెంపరేచర్ 8 to 9 ఉంది. చాలా చలిగా ఉంది. ఇన్ని డేస్ ఉన్న అన్నిటి ప్లేసుల కన్నా అరకు చాలా కూలెస్ట్గా ఉంది. మొత్తం వర్షంలాగా పడుతుంది మంచు. గైస్ లిటరలీ టైం అయితే 6 అవుతుంది. 7 degrees ఉంది. వామో, కోల్డ్ స్టార్ట్ చేసాం ఇప్పుడే మనం. గైస్ అసలు ఇప్పటి వరకు మన బైక్ని 5 minutes కోల్డ్ స్టార్ట్లో పెట్టాం. అయినా కూడా మినిమం ఇంజన్ టెంపరేచర్ కూడా రాలా, 60 degrees రాలా. అయినా కూడా ఎంత చలి ఉందో అర్థం చేసుకున్నది. స్టార్ట్ అవుదాం ఇంకా. డియోమలి, లెట్స్ గో డియోమలి. ఫాగ్ మరీ దారుణం ఉందబ్బా. ఇప్పుడు దాకా ఏ రోజు ఇంత ఫాగ్ లేదు మనకి. లోయెస్ట్ టెంపరేచర్ అండ్ హైయెస్ట్ ఫాగ్ అరకులోనే చూస్తున్నాం మనం. దేవుడా, అరకు క్రాస్ అయ్యి కొంచెం దూరం వచ్చాం. ఇల్లు ఏమి లేవు పక్క. మరీ డెన్సిటీ ఎక్కువ ఉంది ఫాగ్ ఇక్కడ. అసలు ఏమీ కనిపించట్లే. దినేష్ బైక్ వరకు కనిపిస్తుంది అంతే, దానికి మించి ఏమీ కనిపించట్లేదు అసలు. సో డియోమలి వచ్చేసి మనకి అరకు నుంచి 60 kilometers చేంజ్ చూపిస్తుంది. 1-2 hours చూపిస్తుంది అనమాట. గైస్ అసలు లైట్లు లేకపోతే అసలు ఏమీ కనిపించట్లా. కొంచెం ఫాగ్ లైట్లు వేసా ఉంటే ఒక రవ్వ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆగుదాం ఒకసారి. ఎవరో క్యాంప్ ఫైర్ వేసుకుంటున్నారు. చలి తట్టుకోలేకపోతున్నాం. ఏ ఊరన్నా ఇది? ఒరిస్సా బోర్డరా? ఆంధ్రానే కదా. చలి మామూలుగా లేదన్నా. చేతులతో పాటు ఫ్రీజ్ అయిపోతున్నాయి అసలు. ట్యాంక్ బైక్ అయితే కొంత దూరంగా తడిచిపోయింది మొత్తం. రెయిన్ కవర్ వేసా. మన వాళ్ళు ఎవరో క్యాంప్ ఫైర్ వేసుకున్నారు చల్లగా. ఎట్లా తగిలేరు మనకి. వెళ్ళి కొంచెం హీటప్ చేసుకున్నాం. గ్లౌజులు, చేతులు. బాయనా బాయ్. ఏంది ఇది? చూడండి ఎట్టన్నా ఫాగ్ క్లౌడ్స్ లాగా ఇలా వెళ్తున్నాయి. సన్ రైజ్ అవుతుంది. ఎక్సలెంట్ ఉంది. కొండలేను కదా, ఈస్టర్న్ ఘాట్స్కి ఇందుకే రావాల్సింది. సూర్య బ్రో ఇస్ కమింగ్. పైన చూసారా కొండల మీద పడుతుంది సన్ రైజ్. ఇక్కడంతా చీకటిగా ఉంది. అదిగో ఉండి కొండల వెనక వస్తున్నాడు సూర్యుడు. చాలా బాగుంది రైడ్. మనమైతే ఒడిషాకి ఎంటర్ అయిపోయాం. ఇదంతా ఒడిషానే. మొత్తం 3 రోజులుగా చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ లేసి జీప్లో కానీ, బైక్లో కానీ, లేదా ట్రెక్కింగ్ కానీ ట్రెక్ చేసి వెళ్ళి సన్ రైజ్ చూసాము 3 రోజులు వరుసగా. అరకులో కూడా ఒక సన్ రైజ్ పాయింట్ ఉంది, మడగడ వ్యూ పాయింట్ అని. ఈరోజు అది వెళ్తే వరుసగా 4 రోజులు సన్ రైజే బాగోదని చెప్పి ఈరోజు కొంచెం ప్లాన్ చేంజ్ చేసాం. ఇక్కడ అరకు కన్నా దారుణంగా ఉంది ఇక్కడ ఫాగ్ ఒడిషాలో. మనోడు మాయమైపోయాడు. నైస్ నైస్ నైస్, దిస్ ఈస్ వాట్ వీ వాంట్. గైస్ ఇక్కడ మనం ఒడిషా బార్డర్లోకి ఎంటర్ అయిపోయాక లొకేషన్ అయితే ఎక్సలెంట్గా కనిపించింది. ఇటు చూసిన ఫాగ్ ఉంది. మనమైతే మన బండ్లు ఆపుకొని కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాము. నాకైతే ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది భయ్యా. విజిబిలిటీ అయితే చాలా తక్కువ ఉంది. అసలు దారుణంగా ఉంది విజిబిలిటీ. టైము 7:30 కూడా అయిపోయింది, కానీ విజిబిలిటీ అట్టే ఉంది. చూడండి ఎలా ఉంది అసలు ఫాగ్. ఇక్కడ ఫాగ్కి అసలు వర్షంలాగా పడుతుంది. ఇక్కడ చూడండి ఎలా అయిపోయిందో. మీసాల మీద అంతా డ్రాప్స్గా వాటర్ వచ్చేసింది.
అబ్బా మామూలుగా లేదు మా తడిసిపోతుంది తలకాయ. పరిగెత్తాలనిపిస్తుంది. పరిగెత్తురా రోడ్డు మీద. పొగలు మామూలుగా రావట్లే నోట్లోంచి. లిటరల్గా చూసుకుపోతుంటే పొగలు వస్తున్నాయి చూసు నుంచి కూడా. కాసేపు అట్టి పరిగెత్తే కొంచెం బాడీ హీట్ అయింది. గాయస్ రాను రాను ఫాగ్ డెన్సిటీ ఇంకా పెరిగిపోతుంది. అసలు ఈ కెమెరాలన్నా కొంచెం ఆడ వరకు కనిపిస్తుంది, రియల్ నేకడ్ ఐస్కి అది కూడా కనిపించట్లా. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అరకు వేస్ట్ అసలు. ఎవరన్నా బైకర్స్ కానీ ఎవరన్నా వచ్చేలాగా ఉంటే డియో మళ్ళీ తప్పకుండా ప్లాన్ చేసుకోండి. నేను నైట్ మన సురేష్ బ్రోతో మాట్లాడా. అడ్వెంచర్ 3 ఉంది కదా స్పీకర్ల బ్రో, మనతో పాటు కొలీలు వచ్చారు. ఆ బ్రో చెప్పాడు వేస్ట్ అరకు, నా మాటని డియోమలి వెళ్ళిపోరే అని చెప్పాడు. డియోమలికి వెళ్దామని నాకు ఎప్పటి నుంచో ఉంది. చాలా బాగుంటుంది ప్లేసు. ఆ రోడ్డు ఎక్సలెంట్. అది ఇన్ని రోజులకి ఎలాగో ఇంత దూరం వచ్చాం, అరకు వచ్చాం కాబట్టి మేము ఇంకా అరకు నుంచి డియోమలి పక్కనే కాబట్టి డియోమలికి స్టార్ట్ అయిపోయాం మేము. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. బైక్ పోయింది ఇప్పుడే, వెళ్ళిపోయింది, మాయమైపోయింది బైక్. గోవిందా. అసలు అరకులో జనాలు కుప్పలు ఉన్నారు. ఎంత కుప్పలు ఉన్నారంటే ఆ కుప్పలో మాకు అబ్బా ఎందుకురా బాబు అరకు వచ్చాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మాకు. కాబట్టి అరకు నుంచి మంచి పని చేసాం. ఇలా వచ్చేసి ప్రశాంతంగా మనశాంతంగా, చాలా లెస్ క్రౌడెడ్. కాసేపు ఉంటే చాలా బయట మొత్తం డ్యూ ఫామ్ అయిపోతుంది, క్రిస్టల్గా పడుతుంది మీసాల మీద, జుట్టు మీద అంతా ఫాగ్. చేతులు ఫ్రీజ్ అయిపోయినాయి, నాకు నమ్మైపోయింది, పని చేయట్లేదు చేతులు. సూర్య బ్రో ఇప్పుడు కనిపిస్తున్నాడు మనకి. 7:50 అయింది టైము, అది కూడా ఫుల్ కనిపించలే. మొత్తం ఫాగ్ కొండలు వెనక కనిపిస్తున్నాడు. అదిరిపోయింది చూడండి, ఇది అదిరింది. ఇంకా బాగుంది ఇక్కడ మొత్తం ఒక వైట్ లేయర్ మంచు ఉంది. మనకి లో ఫిల్ ఇండికేషన్ కూడా పడిపోయింది. 84 కిలోమీటర్స్. ఎలాగో పెట్రోల్ షాప్ కనిపించింది వెంటనే. అబ్బా చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి రా బాబోయ్. లిటరల్ అయితే చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి, అవ్వట్లా, ఉనికిపోతున్నాయి. ఇది ఇక్కడంతా మంటేస్తుంది, నంబైపోయింది, మా వల్ల కావట్లేదు అసలు. ఇట్లా అంతసేపు అన్న హీట్ కూడా జనరేట్ కావట్లా, అంత నంబైపోయింది. పెట్రోల్ ప్రైస్ 103 రూపీస్ ఉంది ఇక్కడ. మన ఏపీ కంటే 7 రూపీస్ తక్కువ ఉంది. ఎంత పడింది? 12.18 లీటర్స్ పట్టింది. 1323 రూపీస్ పట్టింది అనమాట. లెట్స్ కీప్ గోయింగ్. ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది డియోమలికి. ఒక 40 to 45 మినిట్స్ చూపిస్తుంది. చాలా దూరం వచ్చాక ఒక విలేజ్ లాగా ఉంది. బ్రేక్ఫాస్ట్కి చూస్తున్నాం ఇక్కడ. టైం కూడా ఆల్మోస్ట్ 8:30 అయిపోతుంది. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ తిని వెళ్తే ఒక పని అయిపోద్ది. ఇదేదో ఒకటి ఉందబ్బా ఇక్కడ. మంచిగా పూరీలు ఇడ్లీలు వేడివేడిగా ఉన్నాయి. సౌత్ ఇండియన్ టిఫిన్ అంట. వేడివేడిగా పూరి, ఉప్మా, ఇడ్లీ, దోశలు రెడీగా ఉన్నాయి. చలి ఎలా ఉందంటే ఇడ్లీ తుంచేటప్పుడు చేయి స్పర్శ కూడా తెలియట్లేదు, ఎంత తుంచుతున్నావో ఎలా తుంచుతున్నావు అని చెప్పి, అంత దారుణంగా ఉంది. ఇడ్లీ ఉప్మా చెప్పుకుంటా, నెక్స్ట్ పూరి కూడా వేద్దాం. చిన్నమైతే అయిపోయింది. ఫుల్గా మామూలుగా కుటుంబం లేదు, పీకల్లాగా నెక్కేసాం. అన్నీ ఎక్సలెంట్ ఉన్నాయి, ప్రతి ఐటమ్ ఎక్సలెంట్గా ఉంది. ఇడ్లీ బాగుంది, ఉప్మా బాగుంది, పూరి ఏంటి ఇంకా వేరే లెవెల్. దోశలు కూడా బాగున్నాయి. ఎస్పెషల్లీ చెన్నా కర్రీ ఇచ్చాడు, అది అయితే అల్టిమేట్ అసలు. మనం అయితే జంక్షన్కి వచ్చేసాం. అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇది రెడ్ కలర్ది. సో అక్కడ నుంచి రైట్ తీసుకున్నామంటే ఒక 20 కిలోమీటర్స్ ఉంది మనకి డియోమలికి వెళ్ళడానికి. మన వాళ్ళు తెలుగు వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు ఇక్కడ, ఆల్మోస్ట్ తెలుగు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ మార్కెట్, ఈ విలేజ్ ఏరియా నుంచి ఇలా రైట్ తిరగాలన్నమాట. డియోమలి అని చెప్పి పెద్ద బోర్డే పెట్టున్నారు. ఇదిగోండి డియోమలి. ఇక్కడ నుంచి డియోమలి ఇంకా ఒక 15 to 20 కిలోమీటర్స్ ఉంటుంది. అసలు ఒక్కొక్క మలుపు తిరుగుతుంటే ఒక్కొక్క మంచి వ్యూస్ కనిపిస్తున్నాయి. నేను మీకైతే ఇలాంటి మంచి కంటెంట్ ఇస్తూనే ఉంటా, ఇలాంటి మంచి వ్యూస్ చూపిస్తూనే ఉంటా, ఇలాంటి మంచి రేట్స్ వేస్తూనే ఉంటా. మీరు చేయాల్సినంత ఏం లేదు, జస్ట్ లైక్ మీద క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో గాయస్ ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వెల్కమ్ టు డియోమలి బోర్డును చూసారా? ఈ గేట్ దాటితే ఇంకా డియోమలికి మనం చేరుకున్నట్టే. ఇప్పుడైతే రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇంకా వేసినట్లేరు తార్ రోడ్డు, మట్టి రోడ్డు ఉందేమో. మళ్ళీ అంతా దుమ్మమయమా? కానీ ఇదొక ఎక్స్పీరియన్స్. ప్రీ లదాఖ్ ప్రిపరేషన్స్ మనకి. మొత్తం రోడ్ ఇప్పుడు వేస్తున్నారు అనుకుంటా, సైడ్ అంతా గ్రావెల్ అంతా ఉంది. ఓ ఆఫ్ రోడింగ్, ఎక్కడికి పోయినా మనల్ని ఆఫ్ రోడింగ్ వదలట్లేదు అబ్బా. ఆఫ్ రోడింగ్ అసలు ఇలాగ ఆఫ్ రోడింగ్ ఇలాంటి రోడ్లు చూస్తే నాకు ఇంకా ఆగదా అనమాట. ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. డియోమలి ఇది చూసారా? ఇది వచ్చేసి ఒడిషాస్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ అనమాట. ఒడిషా ఎంటైర్ స్టేట్లో
ఇంత హైయెస్ట్ పీక్ ఎక్కడా లేదు. దిస్ ఇస్ ద ఓన్లీ హైయెస్ట్ పీక్ ఇన్ ఎంటైర్ ఒడిషా. అందుకు మేము వద్దాం అనుకునింది. దీని ఆల్టిట్యూడ్ ఎంత తెలుసా? 3500 feet. అది చూడండి ఎలా ఉందో. ఆ రోడ్లో వచ్చాం మనం. ఆహా అద్దరిందే. ఇదిగోండి డియోమలి ఒడిషా హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఒడిషా టూరిజం. ఏంది ఇప్పుడు వీళ్ళకి మనీ పే చేయాలి ఏంటి? మనిషికి 10 రూపాయలంట, బండికి 20 రూపాయలంట. ఆహా గాయస్ అక్కడ కనిపిస్తుంది రోడ్డు ఎలా ఉందో, సూపర్గా ఉంది అక్కడ. ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఏ స్టేట్లో ఉన్న హైయెస్ట్ పీక్స్కి వెహికల్స్ వెళ్ళలేమన్నమాట. సో కొంచెం దూరం అన్నా వెహికల్స్ పెట్టేసి ట్రెక్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ అలా లేదు, నేరుగా పై వరకు వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. నైట్ క్యాంపింగ్ వేసే బలం ఉంటుంది ఇక్కడ. ఇదో క్యాంపింగ్ టెంట్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఇక్కడ. పెద్ద పెద్ద టెంట్స్ ఉన్నాయి. బా 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 ఆఫ్ రోడింగ్ అదిరింది. కూర్చుంటే అవ్వదు ఇక్కడ. బండిలో పవర్ ల్యాక్ కనిపిస్తుంది. ఆల్టిట్యూడ్ పెరుగుతుంది కదా, ఇంచుమించు 3500 meters అనమాట. ఖచ్చితంగా పవర్ ల్యాక్ ఉంది బండిలో. బలం ఉన్నాయి అసలు రోడ్లు కానీ. రిసార్ట్లు కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ పైన. అదేంటి మళ్ళీ అది అట్లా అంతా ఉంది కిందకి. ఓహో బైక్స్ అక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళాలేమో పై వరకు వెళ్ళొచ్చు. ఒక కార్నర్ ఉంది కదా, ఆ పైకి వరకు వెళ్ళొచ్చు. మనుషులు ఉన్నారు అక్కడ. నిజంగా సురేష్ బ్రో కానీ చెప్పుకొని ఉంటే ఇది ఖచ్చితంగా మిస్ అయి ఉంటాం మేము. ఇక్కడ కూడా జనాలు చాలామంది ఉన్నారు కానీ మరీ అరకులో ఉన్నట్టు కుప్పలు లేరు. వచ్చేసాం పార్కింగ్ ఏరియాకి. ఇక్కడ నుంచి ఇంకా అక్కడ వరకు నడిచెళ్ళాలి. సో గాయస్ డియోమలి హైయెస్ట్ పీక్ అయితే వచ్చేసాం మనం. ఇక్కడ బైక్స్ పార్క్ చేసి వెనక అక్కడ కనిపిస్తుంది కదా పైన, అక్కడికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ ఉంటుంది అనమాట. సో ఆల్ ద వే అక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వెళ్ళొచ్చు మనం. అక్కడికి వెళ్ళామంటే అదే మనకి హైయెస్ట్ పీక్ అవుద్ది ఒడిస్సాలో. ఇప్పుడు మేమైతే పైకి ట్రెక్ చేసి వెళ్ళట్లేదు, ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం మనకి సరిగ్గా వ్యూ లేదనమాట. మొత్తం మనకి ఫాగ్ గమ్మేసింది, ఆ క్లియర్ వ్యూ అయితే లేదు. అందుకనేసి మేము పైకి వెళ్ళదలుచుకోవట్లేదు, వెళ్ళి కూడా వేస్ట్. వచ్చేటప్పుడు రోడ్ అయితే బైకర్స్ ప్యారడైస్ అని చెప్పుకోవచ్చు. బైకర్స్కి భలే నచ్చుతుంది రోడ్డు, మొత్తం చాలా బాగుంది రోడ్. అసలు ఈ రోడ్డు కోసం ఒకసారి రావాలి. క్లైమేట్ అంతా హేజీగా ఉంది, కొండలే కనిపించట్లా. అందుకనేసి ఇంకా జస్ట్ ఇక్కడ కేఫ్ పక్కన కూర్చొని చిల్ అవుతున్నాం. కాఫీ ఆర్డర్ ఇచ్చాం, కాఫీ కోసం వెయిట్ చేస్తున్నాం. సో మనమైతే ఇప్పుడు డ్రోన్ ఫ్లై చేద్దాం. డ్రోన్ ఫ్లై చేసి చుట్టుపక్కల వ్యూస్ ఎలా చూద్దాం. లొకేషన్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా, అద్దరిపోయింది. ఆ రోడ్లు చూడండి ఎలా ఉందో. గాయస్ అక్కడ నేరుగా ఒక చిన్న మట్టి రోడ్ కనిపిస్తుంది కదా, నేరుగా ఇలా పైకి వెళ్తుంది, అక్కడ వరకు వెళ్తుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం ఏముందో పైన. కాకపోతే డేంజరస్గా ఉంది అక్కడ స్టీపు. మనకు కూడా కావాల్సింది అదే. ఏముంది ఇక్కడ రూట్ లేదా? అట్లా అనుకుంటా, అటు వెళ్ళలేమో. లేదు కదా, వెనక్కి వచ్చేసాయి, వెనక్కి వచ్చే ఇట్లా వెళ్దాం. లాగాలా? వస్తున్నా అట్టే ఉండు.
యారు దిగుతా పడతావు, మనోడు ఎటు దిగుతాడు? లేదు పడతావు, పక్కా పడతావు. లాగుతాను వెనక్కి. రెడీ 1 2 3 లాగు 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 లాగు. మనోడు చెప్తా ఏంటే ఇట్లే దారి అటు పోదాం బా తిప్పు తిప్పు అంటే అది అట్లే గట్టే పోవాలి మనం. ఏడుంది వద్దులే అబ్బా, అట్టి తిరిగి వెళ్దాం కదా, అటు తిరుక్కొని వెళ్ళొచ్చు. మనోడు వద్దులే దీపు వెళ్దాం బా, అట్లా వెళ్దాం కదా. దగ్గరే కదబ్బా, అటు నుండి తిరిగి వచ్చేస్తుంది. మనోడు రాలేడు కదా, సరే మనం వెళ్దాం. మనోడు అటు తిరిగి వస్తాడు. బ్యాక్ బ్రేక్ యూజ్ చేయి, 2 యూజ్ చేసుకో. అయ్యో దో అనుకున్నా, చెప్పాను నేను వద్దు వద్దు అని చెప్పా. ఫుల్ రాళ్ళు ఉన్నాయి, ఎక్కువ గ్రిప్ దొరకదు. తగిలిందా ఏమన్నా? తగలేదా? పక్క వచ్చేసావా? కీసాపు తిప్పేది కదా అబ్బాయి. ఈ రాళ్ళు ఎట్టున్నాయి చూడు, అన్నీ లూజ్, అది గ్రిప్ దొరకదు. మనకే గ్రిప్ దొరకట్లా, జారిపోతుంది బండి. పక్కన పెట్టేసి చూడు ఎంత ఎంత పెద్దది ఉంది ఇక్కడ. పాప మనోడు పడ్డాడు మళ్ళా. చూసినంత ఈజీగా ఏం లేదు ఇది. ఇక్కడ ఎవరో లేడీస్ షో చూస్తున్నారు, పడతారా లేదా అని చెప్పి. ఇప్పుడు మనది ఎవరు రావట్లేదు కదా. జారుతుంది రోయ్, మామూలుగా జారట్లా. అదిదా మ్యాటర్ కాదు. ఎన్నిసార్లు పడేస్తాం మనోడిని. ఇదిగోండి ఇటు పోవాలనుకున్నాం మేము, ఇంకేం మొత్తం ఇది మరీ దారుణంగా ఉంది. లెట్స్ గో బ్యాక్ టు అరకు. చాలమ్మా ఈరోజు ఎక్కువైపోయింది. అప్పటికే చెప్తా ఉన్నా వద్దు వద్దు అని. వెళ్తున్నారు మనలో టైగర్లు అయ్యి వేసుకొని. ఓ వెళ్తున్నారు బైకర్స్, బాగానే వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్తున్నారు బైకర్స్ అందరూ. ఓహో వీళ్ళందరూ మనకి అక్కడ కనిపించారు. మనకి ఎక్కడ మనం సీలర్ రివర్ పాయింట్కి వెళ్ళేటప్పుడు పక్కన పునుగులు తింటుంటే వెళ్ళారు వరుస పెట్టి. వాళ్ళు వీళ్ళు సేమ్ బ్యాచ్, సేమ్ బైక్స్. నేనైతే ఫుల్ హ్యాపీ. ఆఫ్ రోడింగ్ పిచ్చోళ్ళం మనం. అది కాకుండా మనకి కరెక్ట్ ఆఫ్ రోడింగ్ దొరికింది ఇక్కడ. అంటే ఎక్కువ గుంటలు లేకుండా చేయడానికి బాగానే ఉంది. అబ్బో ఇది 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 మనకు కావాల్సింది.
ఏబిఎస్ ఆల్రెడీ ఆఫ్ చేసా అండ్ ఇంజిన్ బ్రేకింగ్ ఈ రెండు సరిపోతాయి మనకు ఆఫ్ రోడింగ్కి డిసెండ్ అయ్యేటప్పుడు. లైక్ సింపుల్ టెక్నిక్ చెప్తా ఇలా ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు. వేరెవర్ యువర్ గోయింగ్ అప్ హిల్ మన కాలుతో మన ఇక్కడ గట్టిగా పట్టుకోవాలి, మన కాలు మూవ్ అవ్వకూడదు అండ్ ఓన్లీ బాడీ ఇలా ముందుకు వెనక్కి మూవ్ అవ్వాలి. అది కూడా హిల్ అసెండ్ అయ్యేటప్పుడు యూ హ్యావ్ టు మూవ్ లైక్ దిస్ ఫ్రంట్ అనమాట, ఇలా ఉండాలి. సో హిల్ డిసెండ్ అయ్యేటప్పుడు ఇలా కిందకు ఉంటాం కాబట్టి కొంచెం వెనక్కి, మరీ హిల్ ఎక్కువ ఉంటే ఎంత ఎక్కువ ఉంటే అంత వెనక్కి మనం లీన్ అవ్వాలి. అండ్ ఆల్వేస్ యూస్ ఓన్లీ బ్యాక్ బ్రేక్ వెన్ యు ఆర్ డిసెండింగ్ అ హిల్. మహా అయిపోయింది ఆఫ్ రోడింగ్, ఇంక నుంచి మామూలు తార్ రోడ్ ఉంటుంది. ముఖేష్ బ్రో ఎక్కడో వస్తుంటాడు నాకు తెలిసి, మేము ఇద్దరేం వచ్చేసాం రప్ప రప్ప అని. ఇక్కడ ఆగుతాం కాసేపు మనోడి కోసం. గాయస్ మేమేమో స్పీడ్గా వచ్చేసాము దిక్కుంటూ, మనోడు లేట్ తిన్నగా వచ్చాడు. అప్పుడే అనుకున్నా చాలాసేపు వెయిట్ చేసాం మనోడి కోసం, మళ్ళీ ఇంకోసారి పడ్డాడు మనోడు కిందకి దిగేటప్పుడు. మనోడు ఇన్నర్ ఫీలింగ్ బి లైక్, నేను అప్పుడే అడిగాను మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారని. అసలు మీకు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపడానికి? గాయస్ ఇక్కడ చూస్తున్నారా 19,999 కిలోమీటర్స్. ఇంకా ఒకే ఒక కిలోమీటర్ 20,000 మైల్స్ స్టోన్ రీచ్ అవుతాం మనం. వచ్చాయి రావాలమ్మా, రావాలి త్వరగా రావాలి. వచ్చేసింది 20,000 కిలోమీటర్స్ ఆన్ అవర్ గ్రే హార్స్. వా ఎక్క మామూలుగా లేదు. మనోడు నెంబర్ పెట్టాడు, పడిపోయింది. పోయింది వెనక నెంబర్ ప్లేట్ పోయింది. ఎక్కడ పడిందో తెలియట్లే, ఇప్పుడు గమనించాను నేను. నువ్వు కింద పడినప్పుడు ఏమైనా పడిపోయి ఉంటుందా? సెకండ్ టైం పడ్డావు కదా. అలాగే పోదామ్మా, ఇంక అలాగే ఇండియాలోకి వేసుకుందాం, ఇంకేం చేయలేం. మనమైతే మన రూమ్కి వచ్చేసాం. బలూన్ కదా, నువ్వేమో వెళ్ళిపోయావు. మనోడు నెంబర్ ప్లేట్ కొట్టుకున్నాడు. నెంబర్ ప్లేట్ గోవింద ఏడు ఓడిపడిపోయింది. రాబెట్స్ ఎస్ ఇక్కడ చూడండి కుందలు పెట్టినారు లోపల. దాట్రా అది వచ్చేకు గాయస్ ఇట్లా ఇలాగే పట్టుకోవాలి. కమెంట్లు వేసుకోకండి చెవులు పట్టుకొని లేపేసావు అని చెప్పి. బాగున్నావు, మెత్తగా ఉన్నావు. వేసాను ట్యాంక్ బ్యాగ్లో.